కమ్ బ్యాక్. ఈ రోజు నేను ఒక ఎగ్జైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీతో వచ్చేసాను. రిలయన్స్ జియో మెగా హైరింగ్ కండక్ట్ చేస్తుంది ఫ్రెషర్ హైరింగ్ కి. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా ఇయర్ పాస్ అవుట్ అని కూడా లేదు. మీరు రీసెంట్ ఇయర్స్ లో ఎప్పుడు పాస్ అవుట్ అయినా కూడా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అప్ టు 50K per month అయితే ఉంటుంది ఫ్రెషర్స్ కి. అండ్ బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఇట్ మైట్ డిఫర్, బట్ ఇట్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. రిలయన్స్ జియో మన అందరికీ తెలుసు, టెలికామ్ సెక్టర్ లో కానీ లైక్ ద వే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ మన అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్సీస్ ఇన్ ఇండియా కరెంట్లీ, అండ్ అగ్రెసివ్ గా హైర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఈ మధ్య కూడా. సో ఇది మంచి ఆపర్చునిటీ. దీనికి అప్లై చేసిన వాళ్ళకి ఇమీడియట్ గానే రెస్పాన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. జాయిన్ కూడా ఇమీడియట్ గానే ఉండొచ్చు. సో అన్లైక్ అదర్ ఎంఎన్సీస్ పోస్ట్ చేసి, నేను ఈ మధ్య చాలా వరకు ఎంఎన్సీ జాబ్స్ ని చాలా వరకు పోస్ట్ చేయలేదు. జాయినింగ్ డిలే అవుతుంది అనే జాబ్స్ నేను పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే చాలా కంపెనీస్ ఈ మధ్య అలాగే చేస్తున్నాయి. నేను ఓన్లీ సెలెక్ట్ గానే ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను, అది వీక్లీ వన్స్ అయినా కూడా. ఎందుకంటే అంటే నేను ఏదైనా పోస్ట్ చేస్తే ఐ వాంట్ ఇట్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అంటే జస్ట్ ఏదో అప్లై చేసి వెయిట్ చేసి ఇయర్స్ అలా కాదు. సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఏదో ఒక రిప్లై వస్తుంది, లేకపోతే రాదు. వాట్ ఏంటంటే మీకు ఇమీడియట్ గా అయితే వచ్చేలాగా అయితే ఉంటుంది. జియోలో అదే గుడ్ థింగ్. సో అందువల్లే నేను ఈ స్పెసిఫిక్ ఆపర్చునిటీ మీకు తీసుకొచ్చాను. దీని గురించి మనం మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. బట్ అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని అడుగుతాను. నాకు మీరు లైక్ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. సో దానివల్ల మీకు పోయేది ఏముండదు. మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. జియో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ రోల్ కి హైర్ చేసుకుంటుంది. బీఈ బీటెక్ ఎలిజిబుల్ దీనికి. లొకేషన్ ముంబై, బట్ హైబ్రిడ్ కూడా వీళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 LPA ఉంటుంది. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఇవన్నీ కానీ మనం చూసినట్టయితే, ఇది మీరేం చేయాలంటే మాక్సిమం వాళ్ళ టెలికామ్ సెక్టర్ సైడ్ మీరు సపోర్ట్ చేయాలి. ఏ స్ట్రీమ్ అయినా ఎలిజిబుల్ దీనికి బీఈ బీటెక్ లో. స్పెసిఫిక్ గా బీఈ బీటెక్ అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అలా ఏం లేదు. వాళ్ళ నెట్వర్క్స్ కి డిజైన్ చేయడం కానివ్వచ్చు, అలాంటివి వాళ్ళ 4G 3G అండ్ ఈవెన్ 5G టీమ్స్ కి సపోర్ట్ చేయడం కానివ్వచ్చు, వాళ్ళ టెక్నికల్ హెల్ప్ కి మీరు కంట్రిబ్యూట్ చేయడం కానివ్వచ్చు. ఇట్ మైట్ బి డిజైన్, ఇట్ మైట్ బి నెట్వర్కింగ్, ఇట్ మైట్ బి బిల్డింగ్ సైడ్ అలాగా. ఇంకా వాళ్ళు ఏమన్నా ఫ్యూచర్ డిప్లాయ్మెంట్ అప్గ్రేడ్స్ వీటికి సపోర్ట్ చేయడం కానివ్వచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ని ఫిగర్ అవుట్ చేయడము, ట్రబుల్ షూట్ చేయడము, రూట్ కాజ్ అనాలిసిస్ చేయడం, ఇలాగా. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని అలొకేట్ చేస్తారు. క్వాలిఫికేషన్ నేను ఇందాక చెప్పినట్టు బీఈ బీటెక్ లో ఏ స్ట్రీమ్ అయినా ఎలిజిబులే. ఫ్రెషర్స్ అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ స్కిల్స్ ఇవి మ్యాండేటరీ స్కిల్స్ కాదు, ఫ్రెషర్స్ కాబట్టి. బట్ నాలెడ్జ్ ఐడియా ఉంటే, నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ ఉంటే బెటర్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆబ్వియస్లీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కూడా. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా నార్మలే. జియో లైక్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ కంపెనీ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి ఆపర్చునిటీస్ బాగుంటాయి. అంటే జియోలో వర్క్ చేస్తే కెరీర్ ఆపర్చునిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలానే మీ ఛానల్ న్యూ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కెరీర్కి కావాల్సిన ప్రతి ఒక్క కంటెంట్ మన ఛానల్ అయితే ఉంటుంది. ఏది మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఇట్ మైట్ బి ఫ్రీలాన్సింగ్, ఇట్ మైట్ బి జాబ్స్, ఇట్ మైట్ బి పాసివ్ ఇన్కమ్, ఏదైనా కూడా మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.